నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది అన్నమయ్య జిల్లా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వైసీపీ ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందంటూ ఆగ్రహం అధికారంలోకి వచ్చాక మాఫియాలకు చెక్ పెడతామని వ్యాఖ్య ఏపీకి బుల్లెట్ రైలు కావాలా వద్దా అని ప్రశ్నించిన ప్రధాని రాయలసీమలో చైతన్యవంతులైన యువత ఉన్న ప్రాంతమంటూ కితాబు ఆంధ్రప్రదేశ్ వికాసం మోదీ లక్ష్యం అని తెలుగులో వ్యాఖ్యానించిన ప్రధాని విదేశాలకు వెళతాను అనుమతి ఇవ్వండి సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య వెళ్లేందుకు యత్నం దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని విన్నపం ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై ప్రభుత్వానికి చొక్కెదురు వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఆదేశాలను కొట్టేసిన క్యాట్ రెండోసారి విధులకు దూరం పెట్టడం చట్టవిరుద్ధమని తీర్పు జగన్ సతీమణి భారత్పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు సింగిల్ ప్లేయర్గా ఉండాలనేది భారతి వ్యూహమాని ప్రశ్న మీరే అధికారంలో ఉండాలంటే గొడ్డలితో మిగతా వాళ్లను నరికేయండంటూ ఆగ్రహం క్లాస్ వార్ పేరుతో జగన్ కోట్లు దోచేశారు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామన్న పవన్ ఆత్మగౌరవం ఉన్న వాళ్లెవరూ వైసీపీలో ఉండరని వ్యాఖ్య తెలంగాణలోని బాచుపల్లిలో గోడ కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు 7 మృతి చెందడంపై సీఎం సహా విపక్ష నేతల దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని పిట్రోడా వ్యాఖ్యలపై తమకేం సంబంధం లేదన్న కాంగ్రెస్ రేపు కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లనున్న చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించనున్న సినీ నటుడు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి